మన దేశం మామూలు దేశం కానే కాదు. చారిత్రక, పౌరాణిక శక్తులతో పాటు ఇప్పుడు సాంకేతిక రంగంలో కూడా ప్రపంచాన్ని ఒక ఊపు ఊపడానికి సన్నద్ధమవుతున్న మహోన్నత దేశం. కేవలం గతాన్నే కాదు, రేపటి భవితను సైతం శాసిస్తూ ప్రపంచానికే ఆదర్శంగా అన్నిటా ఒక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని దూసుకుపోతున్న దేశమిది. అందుకనుగుణంగా అన్ని రంగాల్లో చర్యలు తీసుకుంటోంది ఇక్కడి ప్రభుత్వం. చైనాకు ధీటుగా మన దేశంలోనూ అన్ని వస్తువులను ఉత్పత్తి చేసేందుకు పరుగు పెడుతోంది. ఆ దిశగా అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. దేశీయంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, హీరింగ్ వేరబుల్ ఎలక్ట్రానిక్ పరికరాలు, సర్వర్ల తయారీని కాంట్రాక్టు పద్ధతిలో చేపట్టే సంస్థలకు యంత్రాలు, టూల్స్ అందించే విదేశీ కంపెనీలకిచ్చే పన్ను మినహాయింపులను 2031 నుంచి 2041 వరకు పొడిగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. మన దేశంలో ఐఫోన్ల తయారీని భారీగా విస్తరిస్తున్న అమెరికా టెక్ దిగ్గజం యాపిల్కు ఇది కలిసిరానుంది. 4 ఏళ్ల క్రితం ప్రపంచ ఐఫోన్ల తయారీలో 6% ఉన్న భారత్ వాటా ఇప్పుడు 26%కి చేరుకుంటుండగా తాజా ప్రతిపాదనలు మరింత కలిసిరానున్నాయి. ఫాక్స్కాన్, పెగాట్రాన్ వంటి కాంట్రాక్టు తయారీదారులకు యాపిల్ సొంతంగా హై ఎండ్ యంత్రాలను అందిస్తోంది. గతంలో ఉన్న పన్ను నిబంధనల ప్రకారం ఈ యంత్రాల యజమానత్వం వల్ల విదేశీ కంపెనీకి మన దేశంలో వ్యాపార బంధం ఉందనే కారణంతో వారి అంతర్జాతీయ లాభాలపై భారత్లో పన్ను పడే అవకాశం ఉండేది. మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొన్ననే లోక్సభలో ప్రవేశపెట్టిన పన్నులు, ఇతర చట్టాల సవరణ బిల్లు 2026లో పన్ను మినహాయింపులను 2041 వరకు పొడిగించాలని ప్రతిపాదన చేయడమే ఇందుకు సాక్ష్యం. అసలు ఈ బిల్లులోని ఇతర కీలకాంశాల తీరు ఇలా ఉంది. విదేశీ ఫండు మేనేజర్లు భారత్ వరవడికి సులభంగా మారేలా నిబంధనల సడలింపు ఇందులో ముఖ్యాంశం. సాధారణంగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లు అత్యంత ప్రతిభావంత మేనేజర్ల నేతృత్వంలో నడుస్తుంటాయి. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం వీరు భారత్ నుంచి పనిచేస్తే ఆ ఫండు మొత్తంపై పన్ను విధిస్తారనే ఆందోళన ఉండేది. ఇప్పుడు అనవసర ఆంక్షలు తొలగించారు. మరో కీలకాంశం ఏమిటంటే మన దేశం నుంచి తరలించే డబ్బునే విదేశాల నుంచి పెట్టుబడి రూపంలో వచ్చినట్లు చూపకుండా జాగ్రత్తలు ప్రతిపాదించారు. వీటితో పాటు దేశంలో విడిభాగాల నిల్వకు ప్రోత్సాహం మరో అద్భుత అంశం. వీటన్నిటితో పాటు మరో గొప్ప ఛాన్స్, కస్టమ్స్ గోదాముల్లో విడిభాగాలను నిల్వ చేసి భారత తయారీదారులకు సరఫరా చేసే విదేశీ కంపెనీలకు 15 ఏళ్లు పన్ను మినహాయింపు ఇవ్వడం. ఇలా మన దేశంలో వ్యాపార, సాంకేతిక, ఆర్థిక సంస్కరణల ద్వారా మరో కొత్త శకానికి శ్రీకారం చుట్టే సమయం ఇక ఆసన్నమైనట్టే. అందుకే ఇప్పుడు అందరూ ముక్త కంఠమై అనాల్సిన మాట మేరా భారత్ మహాన్.